హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఫిబ్రవరి 15 నుంచి రేషన్ కార్డుపై కొత్త రూల్స్ తప్పక తెలుసుకోండి అంటూ ఇప్పుడిప్పుడే రేషన్ కార్డుకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ఈ రోజు నుంచి అంటే జనవరి 26వ తేదీ నుంచి ప్రారంభించింది. ఈ రేషన్ పథకం దేశంలోని అన్ని రాష్ట్రాలలో పనిచేస్తుంది. అయితే ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఈ కార్డు ద్వారా ఈ వ్యక్తులకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది. ఈ కొత్త నిబంధన చాలామందిని ప్రభావితం చేయనుంది. ఈ చట్టం కింద అర్హత ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వం నుంచి ఉచిత రేషన్ సౌకర్యం ద్వారా ప్రయోజనాన్ని పొందనున్నారు. ఇక భారత ప్రభుత్వం అనేక పథకాలను అందిస్తుంది. ఈ పథకం ద్వారా ప్రజలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా అందజేస్తుంది. అటువంటి ఒక పథకం ద్వారా జాతీయ ఆహార భద్రతా చట్టం కింద స్వల్ప ధరకు ప్రజలకు రేషన్ అయితే అందిస్తారు. ఈ పథకం దేశంలోని అన్ని రాష్ట్రాలలో పనిచేస్తుంది. ఈ చట్టం కింద అర్హత ఉన్న వ్యక్తులు ప్రభుత్వం నుండి ఉచిత రేషన్ సౌకర్యాన్ని పొందుతారు. అర్హత ప్రమాణాలను నెరవేర్చిన వ్యక్తులు మాత్రమే ఈ పథకం కింద ప్రయోజనం పొందగలుగుతారు. ప్రస్తుతం ప్రభుత్వం రేషన్ కార్డు కలిగి ఉన్న వ్యక్తుల కోసం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం రేషన్ కార్డుదారులలో కొంతమంది మాత్రమే ప్రయోజనం పొందగలుగుతారు. దీని ప్రకారం ఫిబ్రవరి 15వ తేదీ అనంతరం వారు రేషన్ పొందలేరు. రేషన్ కార్డుదారుల కోసం ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. దీని కింద వారు ఈకేవైసీ చేయించుకోవాలి. ఇలా చేయని వారు రేషన్ పొందలేరన్నది గమనించాల్సి ఉంటుంది. ఇక ఈకేవైసీ ద్వారా ప్రభుత్వం నకిలీ రేషన్ కార్డుదారులను గుర్తిస్తుంది. దీని అనంతరం వారిని ఈ పథకం నుండి మినహాయిస్తారు. అలాగే మీ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి మీరు మీ సమీపంలోనే ఆహార సరఫరా కేంద్రాన్ని సందర్శించి ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. తద్వారా ప్రజలు ఈకేవైసీ పొందవచ్చని ప్రభుత్వం సూచిస్తుంది.